ఇవాళ నేను చెప్పే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఏంటంటే మీకు బ్యాంకులో కానీ ఇంకెక్కడైనా కానీ అకౌంట్స్ ఉన్నట్లయితే అది ఏ అకౌంట్ అయినా సరే, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ, డిపాజిట్ అకౌంట్ కానీ, ఎనీ అకౌంట్ కానీ మీ తదుపరి ఎవరిని నియమించడం జరుగుతుంది, ఎవరిని ఏర్పాటు చేస్తున్నారు అనే దాని గురించే ఈ యొక్క వీడియో. దీన్నే మనము ఒక వర్డ్లో చెప్పాలంటే నామినేషన్ అంటారు. ఇది బ్యాంక్ కస్టమర్స్కి ఏర్పాటు చేయబడిన ఫెసిలిటీ, అంటే సదుపాయం. ఈ సదుపాయాన్ని 1985 మార్చిన 29వ తేదీ నుండి బ్యాంక్స్లో అమల్లోకి వచ్చింది. బ్యాంక్స్లో ఇది మ్యాండేటరీ అనమాట. ఎవరికి ఈ నామినేషన్ ఇస్తారు అంటే జనరల్గా వారి లీగల్ హెయిర్స్కి ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఇచ్చే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది అనమాట, అంటే ఆ అకౌంట్ హోల్డర్కి. ఎలా ఇస్తారు అంటే ఈ అకౌంట్స్లో ఉన్న అమౌంట్కి నా తదుపరి సో అండ్ సో పర్సన్కి అందచేయండి లేకపోతే నియమించండి అని వాళ్ళు ఇస్తారు. అది ఎటువంటి సందర్భాల్లో అంటే అతనికి ఏదైనా రిస్క్ జరిగి చనిపోయిన ఎడల అది నామినీకి చెందేటట్టు అన్నట్టు వాళ్ళు అకౌంట్స్లో పెడతారు. మామూలుగా అమౌంట్ బ్యాంకు లీగల్ హెయిర్స్కి సెటిల్ చేయాలి అంటే లేట్ ప్రాసెస్. అదే గనక మీరు ఈ విధంగా నియమించడం జరిగితే వెంటనే సెటిల్ చేస్తారు. నామినేషన్ అనేది ఏ అకౌంట్స్కి వర్తిస్తుందంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్కి వర్తిస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ అకౌంట్స్, అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్లో లింక్ అయిన అకౌంట్స్, పెన్షన్ పేమెంట్స్ అకౌంట్స్ ఉంటాయి, పీపీఎఫ్ అకౌంట్స్ ఉంటాయి, అదేవిధంగా సీనియర్ సిటిజన్ డిపాజిట్స్ అకౌంట్ ఉంటాయి, అదే యాన్యుటీ డిపాజిట్ అకౌంట్స్ ఉంటాయి. ఇవి రకరకాల డిపాజిట్స్ అకౌంట్స్కి ఈ విధంగా మనం నియమించడం జరుగుతుంది. అదే గోల్డ్ లోన్కి కూడా ఈ ఫెసిలిటీ ఉందండోయ్. ఈ నామినేషన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మనం ఎప్పుడైనా సరే అకౌంట్ కానీ, డిపాజిట్ కానీ, లాకర్ కానీ, పైన చెప్పిన ఎటువంటి అకౌంట్స్ అయినా కూడా ఓపెన్ చేసేటప్పుడే వెరీ ఫస్ట్ టైమే ఇటువంటి సదుపాయాన్ని మనం బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇవ్వలేకపోయినా, ఆ రోజు మీరు మర్చిపోయినా ఇవ్వలేకపోయినా మధ్యలో ఎప్పుడైనా మీరు వెళ్ళి ఇవ్వవచ్చు. ఇంకో విషయం, మీరు ఇప్పుడు ఒకరి పేరు మీద నియమించడం జరిగింది అనుకుందాం, కొన్ని రోజుల తర్వాత ఇంకో వ్యక్తికి ఇవ్వాలి అని మీకు అనిపించినట్లయితే మార్చుకోవచ్చు. అది మీరు ఉండగానే. ఇక్కడ కస్టమరు ఆథరైజ్ చేస్తాడు. సపోజ్ మీరు మీ ఇష్టం వచ్చిన వ్యక్తికి నామినేషన్ ఇచ్చారు అనుకుందాం, ఫ్యూచర్లో మీ లీగల్ హెయిర్స్ వచ్చి అడిగినా కూడా బ్యాంక్ ఇవ్వదు. మైనస్ పేరు మీద కూడా మీరు యొక్క ఈ నామినేషన్ ఇవ్వచ్చు అనమాట. సపోజ్ ఇల్లిటరేట్ కస్టమర్స్ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వచ్చు, కానీ 2 విట్నెస్లు ఉండాలి. ఎన్ఆర్ఓ అకౌంట్స్ కూడా ఉందండి ఇలాంటి నామినేషన్ బ్యాంకులో. సో మనం నామినేషను ఈ నియమించడం సదుపాయాన్ని ఇచ్చినట్లయితే మన వాళ్ళు ఇబ్బంది పడకుండా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇకపోతే ఇట్ విల్ టేక్ టైమ్ టు క్లెయిమ్. ఇవ్వకపోతే ఇది చాలా టైం పడుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.